హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే మజ్జిగ పులుసు అండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఏదైనా ఫ్రైలోకి కానీ సైడ్ డిష్ లాగా మనం వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకి మజ్జిగ పులుసుకి కొంచెం పెరుగు అనేది పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. మరీ పుల్లగా కాకుండా ఉన్నా బాగానే ఉంటుంది. కొంచెం పులుపు అనేది ఉంటేనే మనకి మజ్జిగ పులుసు అనేది టేస్ట్ ఉంటుందండి. ఫ్రెండ్స్, నేను ఈ విధంగా ఒక పావు లీటర్ వరకు ఉంటుందండి పెరుగుని తీసుకున్నాను. తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మజ్జిగ పులుసుకి మనం కావాల్సిన పదార్థాలండి. ఫ్రెండ్స్, ఒక ఆనియన్ని ఇలాగా పొడికి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి అండి. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి తక్కువ వేసుకొని ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. అంటే నేను ఇది తక్కువ వేసానండి, పచ్చిమిర్చి ఎక్కువ వేసానండి. అది ఆప్షనల్ అనమాట. మీరు ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. అంటే కారం ఎక్కువ అవుతుందేమోనని ఒకటి వేసానండి. ఇప్పుడు మనం మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పెరుగుని బాగా మనం ఇలాగా గిలకొట్టుకోవాలండి. పెరుగు గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి మజ్జిగ పులుసు అనేది గట్టిగా ఉండి స్మూత్గా ఉండదు అనమాట. అందుకోసం మనం ఈ విధంగా పెరుగుని ఇలాగ గిలకొట్టుకుంటే మనకి గట్టిదంతా కొంచెం పలచగా అవుతుంది కదండి. అప్పుడు మనకి పులుసు అనేది బాగుంటుంది. ఫ్రెండ్స్, మనం ఎక్కువగా చాలా మంది ఏంటంటే ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగుని యూజ్ చేయరండి. బయట కొనుక్కొని వాడుతూ ఉంటారు కదా, అది అంత మంచిది కాదండి. మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగుని వాడుకోవడం మనకు ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ బయట పెరుగు వాడకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూడండి, కొంచెం పలచబడింది కదండి. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ దాకా వేస్తున్నానండి. తర్వాత మనం సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చండి. చూడండి, ఒకవేళ మీకు ఇంకా గట్టిగా ఉంది, మజ్జిగ పులుసు కొంచెం పలచగా ఉండాలనుకుంటే ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం చిలుపుకున్నాం కదా, పక్కన పెట్టేసుకున్నామండి. ఫ్రెండ్స్, మజ్జిగ పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసి నేను గిన్నె పెట్టేశానండి. దాంట్లోకి 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా ఆవాలు యాడ్ చేసుకోవాలండి.